ఫ్రెండ్స్, నేను మీతో ఒకటి చెప్పుకుందామని వచ్చిన. అదేంటిదంటే, నాకు చిన్నప్పుడు జరిగిన సంఘటన. మా బాపు దేశం పోయిండు. మేము ముగ్గురు ఆడోళ్ళమని మా నాన్న దేశం పోయిండు. పోయినప్పుడు మాకు ఏమనిపించిందంటే, అందరూ స్కూళ్ళకు వాళ్ళ అమ్మ నాన్న వస్తే మాకు అనిపించు మా నాన్న రాకపాయే, మా నాన్న ఇంకేం నేను దేశం పోతాడు, మాతో ఉండడా అని మా చిన్న ప్రాణం చాలా విలవిలలాడేది. కాకపోతే ఏంటంటే మా నాన్న వాళ్ళు దేశం నుండి వచ్చినాక పెన్నులు, వాచ్లు అవన్నీ తీసుకొస్తారు కదా. అప్పుడు అనిపించు నా చేతికి కంపల్సరీ వాచ్ పెట్టుకునేదాన్ని. ఆ వాచ్ని చూసినప్పుడు అలా అనిపించు మా బాపు తెచ్చిండు అంటే మా ఫ్రెండ్స్ అనుకుంటారు, ఏంది అసలు మంచిగా పెన్నులు, దానికేంది మంచిగా పెన్నులు, వాచ్లు అన్నీ మంచిగా అని అందరూ. కానీ అందులో ఉన్నది సంబరం. కానీ ఆ వాచ్లలోనే మేము ఆ ప్రేమ చూసుకుంటున్నాం. మేము చిన్నప్పటి నుండి మా బాపు దేశాలలోనే ఉన్నాడు. మాకు పుట్టినప్పటి నుండి మా నాన్న మాతో ఎన్నలేడు. పుట్టినప్పటి నుండి మా బాపు ఎన్నలేడు, మాతోటి దేశాలలోనే ఉన్నాడు. మా పెళ్లిళ్ళ టైంకి వచ్చిండు పెళ్లిళ్ళు చేసినాను. కానీ అప్పటి నుండి మాకు అనిపించుడు చిన్నతనాన ఆ బాల్యంలో తల్లిదండ్రులు లేకపోతే దానంటే ఇబ్బంది ఏది ఉండదు. స్కూళ్ళల్లో నాన్నలను చూసినా వాళ్ళని ఎత్తుకున్నా కానీ వాళ్ళతోటి ప్రేమల కొద్ది ఉండు చూసి బాగా అంటే బాగా ఏడిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఆ బాధ గుర్తుకొచ్చింది. ఎందుకంటే నేను ఇక్కడ చిన్న పిల్లగాళ్ళని చూస్తున్నా కదా, డాడీ అని ఫోన్లలో మాట్లాడితే. కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ ఫోన్లు చూసుకుంటే మాట్లాడే ఫోన్లు లేవు. మా బాపు చిన్నప్పుడు లెటర్ వేసాం. ఆ లెటర్ కూడా మేము చదువుకుంటా మెల్లమెల్లగా, అప్పుడు చదువు రాకపో మెల్లమెల్లగా చిన్నప్పుడు గింత చదివితే ఆ సంబరం అనిపించి మా బాపు చేతుల నుండి ఈ లెటర్ వచ్చిందని బాగా సంబరపడ్డాం ఫ్రెండ్స్. కానీ ఒక్కటి మాత్రం చెప్తే, కొంతమంది ఏమంటారంటే ఆ దేశం వేరే వాళ్ళకి మంచిగా సంపాదిస్తుండాల బాపు అని అంటారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ దేశం పోవుడేమో కానీ పిల్లలు మాత్రం బాగా నరకం అనుభవిస్తారు. నాన్న ప్రేమ లేక వాళ్ళు కూడా అనుభవిస్తారు. వాళ్ళు ఏంటంటే పిల్లలతో నేను గడపకపోతున్నాను వాళ్ళు కూడా బాధపడతారు. ఇంకా భార్య అమ్మ నాన్న కూడా బాగా బాధపడతారు. దేశం పోవడం అంటే అంత ఈజీ కాదు. అంతకన్నా నరకం ఇంకొకటి లేదు. ఇక్కడ ఏదన్నా ఒక పని చేసుకున్నది నయం అనిపిస్తుంది.